హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జుహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఫ్లాలెస్ ఫ్రైడే. సో ఈ రోజు ఫ్లాలెస్ ఫ్రైడే వీడియోలో మీరు చాలా రోజుల నుండి డైసన్ రివ్యూ అడిగారు కదా. సో కొంతమందికి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను ఎలా స్టైల్ చేసుకుంటాను, డైసన్లో మనకు ప్రోస్ ఏంటి, అలాగే కొన్ని డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. కానీ దానికంటే ముందు హెయిర్ కేర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇష్టపడే కొన్ని హెయిర్ కేర్ ప్రోడక్ట్స్, బికాజ్ నేను ఒకటే వాడుతూ ఉంటాను అనమాట. షాంపూ ఒకటే కొంచెం కన్సిస్టెంట్గా ఒకటే వాడుతూ ఉంటాను, అక్కడక్కడ చేంజ్ చేస్తూ ఉంటాను. సో హెయిర్ కేర్ గురించి కూడా చెప్పడం చాలా ఇంపార్టెంట్. నేను హీట్ స్టైలింగ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 6 years 5 years పైనే అయిపోయినట్టుంది అనమాట. సరే 5 years అనుకోండి. సో అప్పటి నుండి ఇప్పటి వరకు హెయిర్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్, బికాస్ హీట్ స్టైలింగ్ చేసేటప్పుడు హెయిర్ ఫాల్ కూడా చాలా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ నేను నా హెయిర్ కేర్ చెప్తాను, తర్వాత నేను హీట్ స్టైలింగ్ ఇప్పుడు ఎలా చేసుకుంటున్నాను, డైసన్ వర్తా కాదా అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను అనమాట. అసలు నేను సెట్ మొత్తం తీసుకున్నాను కదా, దేంతో ఏం యూజ్ ఉంటుంది అనేది చెప్తాను. ఫస్ట్లీ బేసిక్ ఏంటంటే అందరికీ షాంపూ. సో ఐ యూజ్ దిస్ స్క్వాడ్స్కోప్ అనమాట. నేను ఎప్పటి నుండో వాడుతున్నాను. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై స్క్వాడ్స్కోప్ అండి. నేను ఆల్మోస్ట్ 1 year 1.5 year నుండి ఇదే యూజ్ చేస్తున్నాను అనమాట. అప్పటి నుండి చేంజ్ చేయలేదు. అప్పుడప్పుడు ట్రైబ్ కాన్సెప్ట్స్ వాడుతూ ఉంటాను, కానీ కన్సిస్టెంట్గా వాడుతున్నది అయితే ఈ షాంపూనే. ఇది నాకు హెయిర్ ఫాల్ అవ్వకుండా స్టాప్ చేయడంతో పాటు డాండ్రఫ్ ఉండింది అనమాట. సో డాండ్రఫ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసా. సో ఆ డాండ్రఫ్ కూడా క్లియర్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకైతే ఏం ప్రాబ్లం లేదు కాబట్టి నేను చేంజ్ చేయలేదు అనమాట. స్మెల్ కూడా చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇంత పెద్ద బాటిల్ నాకు ఒక 3-4 months వస్తుంది, బికాస్ నేను కొంచెం ఫ్రీక్వెంట్గా డే బై డే కానీ లేదంటే ఎవ్రీ 2 days once కానీ చేస్తూ ఉంటాను హెడ్ బాత్. సో అజిత్కి ఒకటి, నాకు ఒకటి, మా ఇద్దరి ఫేవరెట్. ఐ వుడ్ హైలీ రికమెండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు చాలా డ్రై హెయిర్ ఉన్నా లేదంటే కొంచెం డ్యామేజ్డ్ హెయిర్ ఉన్నా డెఫినెట్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. దీంట్లో చిన్న బాటిల్ కూడా వస్తుంది, 850 ఎంతో. ఈ పెద్దది వచ్చేసి 1500 అనమాట, 1650. సో నేను ఫస్ట్ చిన్న ట్రై చేశాను. సో అది నాకు చాలా నచ్చింది అనమాట. అది నచ్చడంతో నేను ఇంకా పెద్దదానికి షిఫ్ట్ అయ్యాను. అండ్ తర్వాత కండిషనర్స్ ఐ విల్ గివ్ యూ 2 options. ఫస్ట్ వచ్చేసి ఇది నేను రీసెంట్గానే లైక్ ఒక 2 weeks నుండి వాడుతున్నాను అనమాట, బెడ్ హెడ్ అని చెప్పేసి. ఇది డ్యామేజ్ లెవెల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. డామేజ్ లెవెల్ 3 అని ఉంది చూసారా దీని మీద. సో ఇది ఎక్స్ట్రీమ్లీ ఫ్రిజీ హెయిర్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ హీట్ స్టైలింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఒకవేళ రెగ్యులర్ బేసిస్ మీద వాడాలనుకుంటుంటే యూ కెన్ యూజ్ దిస్ OGX అనమాట. సో 2 ఫ్లేవర్స్ అండ్ ఫ్రేగ్రెన్స్లు రెండిటివి బాగానే ఉంటాయి. అండ్ దీంతో ఏంటంటే చాలా సాఫ్ట్ అవుతుంది అండ్ దీని స్మెల్ కొంచెం స్ట్రాబెరీస్ లాగా వస్తుంది కాబట్టి ఇది కొంచెం ఎక్కువ ఇష్టం. అండ్ దీంట్లో కొంచెం కోకోనట్ స్మెల్ వస్తుంది. ఇంకా కండిషనర్ అంటేనే హెయిర్ కొంచెం సాఫ్ట్ అండ్ సిల్కీగా అయ్యేకి అండ్ కొంచెం మేనేజబుల్గా అయ్యేకి. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు అయితే ఐ వుడ్ చూస్ దిస్ వన్, ఎందుకంటే ఆ కర్ల్స్ కొంచెం ఎక్కువ డిఫైన్ అయినట్టు అనిపిస్తాయి. దీంట్లో కొంచెం హెయిర్ సాఫ్ట్ అయిపోయినట్టు కొంచెం అంటే ఆ కర్ల్స్ అనేటివి ఉండవు అనమాట, కొంచెం స్ట్రైట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. 2 డిఫరెంట్ పర్పస్ ఉన్నాయన్నమాట, కానీ 2 టోటలీ వర్త్ ఇట్. ఐ థింక్ ఇది ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాకే ఉంటుంది, 1000 rupees, కానీ తొందరగా అయిపోతుంది, బట్ ఇట్స్ ఓకే. ఇది టోటలీ వర్త్ ఇట్. అండ్ ఇది కూడా అంతే, ఇది 850 అట్లా ఉంటుంది అనమాట. 2 links నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, మీకు ఏది కావాలంటే దాంట్లో చూస్ చేసుకోవచ్చు. బికాజ్ 2 నా ఫేవరెటే కాబట్టి ఐ కాంట్ చూస్ వన్, ఆల్టర్నేట్ చేస్తూ ఉంటాను. అండ్ కమింగ్ ఫర్ ద సీరమ్స్, ఇంత చిన్నది వచ్చేసి 600 అండ్ ఇంత పెద్దది వచ్చేసి 300 350. 2 చాలా చాలా బాగున్నాయి. 2 కంప్లీట్లీ వర్త్ ఇట్ అనమాట. దీని ప్రైస్కి చూసారా ఎంత యూజ్ చేసేసాను, దీని ప్రైస్కి అండ్ మనకు ప్రోడక్ట్ వచ్చేదానికి ఇది కంప్లీట్లీ వర్త్ ఇట్. ఇది కొంచెం కాస్ట్లీ అనిపించింది నాకు, కానీ ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. 2 హెయిర్ సాఫ్ట్ అండ్ మేనేజబుల్గా ఉండడానికి నాకు చాలా మంచిగా హెల్ప్ చేస్తాయి అనమాట. సో సీరమ్స్ 2 నా ఫేవరెట్ సీరమ్స్. ఇక్కడ ఉన్నవన్నీ నా ఫేవరెట్ చెప్తున్నాను, మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కొంచెం కాస్ట్లీది, లేదంటే కొంచెం బడ్జెట్లో ఉండేది. సో ఒకే ఒక్క హెయిర్ ఇదేంటి హీట్ స్ప్రే అనమాట. హీట్ స్టైలింగ్ చేసేటప్పుడు హీట్ ప్రొటెక్షన్ స్ప్రే యూజ్ చేస్తాం కదా, నేనైతే ఎప్పటి నుండో ట్రెస్మేని యూజ్ చేస్తున్నా. చాలా చూసాను అనమాట, వెల్లా వాడాను, స్క్వాడ్స్కోప్ వాడాను, కానీ నాకు అన్నిటికంటే ట్రెస్మే మంచిగా అనిపించింది. అండ్ కొన్ని ఇదేంటి ఈ స్ప్రేస్ పడకపోతే డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయన్నమాట. వెల్లాతో ఐ ఫేస్ దట్ డాండ్రఫ్ ఇష్యూ. సో ట్రెస్మే చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా
మీరు కర్ల్స్ చేసుకున్నా, స్ట్రైట్నింగ్ చేసుకున్నా, ఎటువంటి హీట్ మీ హెయిర్ మీద పెట్టినా ఒక హీట్ ప్రొటెక్షన్ స్ప్రే చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎండకు ఎక్కువ వెళ్తున్నారు అనుకోండి, ఆ టైంలో జస్ట్ ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు మనం సన్ స్క్రీన్ ఫేస్కి ఎట్లా అప్లై చేసుకుంటామో అట్లా హెయిర్కి కూడా స్ప్రే చేసుకొని పోతే హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఫైనలీ కమింగ్ ఫర్ ద హెయిర్ మాస్క్, ఇంకా ఒక 2 ఉన్నాయి, చెప్పేస్తా వాటి గురించి కూడా. తర్వాత మీకు హెయిర్ స్టైలింగ్ గురించే కంప్లీట్గా చెప్తాను నేను. సో ఇది వచ్చేసి మొరొకొన్ ఆయిల్ హెయిర్ మాస్క్ అనమాట. దీన్ని నేను చాలా వాడాను. దిస్ ఈజ్ మై సెకండ్ టబ్ యాక్చువల్లీ. ఇది చాలా కాస్ట్లీ బట్ కంప్లీట్లీ వర్త్ ఇట్. ఇక్కడ ఉన్న వాటిలో నాకు అన్నిటికంటే బాగా నచ్చిండేది ఇదే. కొంచెం చూసుకొని వాడుతుంటాను, వీక్లీ వన్స్ మాత్రమే వాడతాను అనమాట, అయిపోతుందని చెప్పేసి. హెయిర్ ఇంకా చాలా చాలా డ్రై ఉంది, ఎక్స్ట్రీమ్లీ డ్రై ఉంది. ఇంకా మీకు ఏ ప్రోడక్ట్స్ వాడినా అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు, సాఫ్ట్ అవ్వట్లేదు అనుకునేటప్పుడు మీరు ఈ ప్రోడక్ట్ ట్రై చేయండి. కంప్లీట్లీ వర్త్ ఇట్. దీంట్లో సీరం కూడా ఉంటుంది, అది కూడా బాగానే ఉంటుంది. నేను సలూన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అప్లై చేస్తే బాగానే ఉండింది అనమాట. సో ఇదైతే 2000 చేంజ్ అట్లా ఉంటుంది. కొంచెం కాస్ట్లీనే బట్ అమేజింగ్ అండ్ చాలా వర్త్ ఇట్ అనమాట. త్వరగా అయిపోదు, సైజ్ కూడా మంచిగా ఉంది. చూడ్డానికి ఇట్లా కనిపిస్తుంది కానీ లోపల ప్రోడక్ట్ అయితే చాలా ఉంటుంది అనమాట. ఒక 2 months 3 months అన్న ఈజీగా వస్తుంది. సో ఐ లవ్ దట్ కంప్లీట్లీ. అండ్ ట్యాంగిల్ టీజర్, నేను ఈ బ్రష్ తెచ్చుకున్నప్పటి నుండి ఇది తప్ప యూజువల్ బ్రషెస్ అస్సలు యూజ్ చేయట్లేదు అనమాట. చిక్కు తీసుకునేటప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇలాంటివి తీసుకోండి, ఒక ట్యాంగిల్ టీజర్. ఇలాంటి వాటితో మీకు కొంచెం హెయిర్ ఫాల్ అనేది తక్కువ అవుతుంది అనమాట. కూమ్ చేసినప్పుడు చిక్కు పడినప్పుడు హెయిర్ అనేది రాలకుండా ఉంటుంది. సో ఇన్వెస్ట్ ఇన్ ఏ గుడ్ హెయిర్ బ్రష్. సో ఎక్కువ నాట్స్ పడే వాళ్ళకి ఇది మంచి యూజ్ అవుతుంది అనమాట. నాకు కూడా కింద ఎక్కువ చిక్కు పడుతూ ఉంటుంది. ఇలాంటిది ఒకటి తీసుకున్నా, ఒక 600 పెడితే వచ్చేస్తుంది అనమాట. అండ్ యాజ్ యూజువల్ ఇంకోటి ఇక్కడ లేదు కానీ చెప్పడం అయితే, అది బయోటిన్ వాడతాను కదా నేను, హెయిర్ గమ్మీస్ బాడీ వైజ్వి. అవి నాకైతే హెయిర్ ఫాల్ కొంచెం కంట్రోల్ చేసినట్టే అనిపించింది. సో మీరు ఒకసారి వాడి చూడండి, బాగుంటే ఓకే, బాగాలేకపోతే నాకు వర్కౌట్ అయిందని చెప్పాను అనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను అని నాకు వర్కౌట్ అయ్యాయనే చెప్తున్నాను, మీకు కూడా వర్కౌట్ అవుతాయని 100% నాకు గ్యారంటీ లేదు. నేనైతే ఇంత కేర్ తీసుకుంటాను కాబట్టి ఇన్ని ఇయర్స్ నుండి హెయిర్ స్టైలింగ్ చేసిన అట్లీస్ట్ ఈ హెయిర్ అన్నా కొంచెం బాగానే ఉంది. టచ్ వుడ్ నాకు కొంచెం వాల్యూమ్నెస్గానే ఉంటుంది, హెయిర్ ఫాల్ అవ్వకూడదు. ఇంకొకటి ఏంటంటే నాకు సలూన్స్కి వెళ్ళాలన్నా కూడా చాలా బద్ధకం అనమాట. సో హెయిర్ స్పాస్ ఇలాంటి వాటికి అన్నిటికీ కొంచెం దూరంగానే ఉంటాను. ఎప్పుడో ఒకసారి చాలా రేర్ కేసెస్లో నాకు ఇంకా ఏదైనా అకేషన్ ఉంది అంటే తప్ప హెయిర్ స్పా లాంటివి చేయించుకోను అనమాట సలూన్కి వెళ్ళి. బికాజ్ నా హెయిర్ గురించి నేనే కేర్ తీసుకోవడం ఫస్ట్ నుండే అలవాటు అయిపోయింది నాకు. సో అది నాకు కావాల్సినవన్నీ ఎలాగో ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇది ఒక్కటే యూజ్ చేస్తే చాలు, మీకు ఇంట్లోనే హెయిర్ స్పా అయిపోయినట్టే. ఇంతకంటే మంచి ప్రోడక్ట్స్ సలూన్లో వాడరు అనేది నా ఒపీనియన్ అనమాట. సో దిస్ ఈజ్ మై పర్సనల్ చాయిస్. నాకైతే ఇవన్నీ బాగా సెట్ అయ్యాయి. లింక్స్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇప్పుడు హెయిర్ స్టైలింగ్ ఎలా చేసుకుంటాను ఏంటి అనేది మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి డైసన్కి ఆల్టర్నేట్ ఆప్షన్స్ కూడా ఇస్తాను అనమాట. ఎందుకంటే డైసన్ ఇప్పుడు అందరూ తీసుకోవాలనుకోరు. కొంతమంది కర్లెస్ తీసుకోవాలనుకుంటారు, కొంతమంది స్ట్రైట్నర్ తోనే కర్లింగ్ చేసుకోవాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఆల్టర్నేట్ ఆప్షన్స్ కూడా ఇస్తాను. అండ్ డైసన్ వర్తా కాదా అనేది కూడా ఫైనల్ వర్డిక్ట్ చెప్తాను అనమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మీరు ఇప్పుడు చూస్తుంది కంప్లీట్లీ నా న్యాచురల్ హెయిర్ వితౌట్ ఎనీ హీట్ స్టైలింగ్. కొంచెం కర్లీగా ఉంటుంది అండ్ కొంచెం ఫ్రిజ్ ఉంటుంది అనమాట. డ్రైనెస్ తక్కువే ఉంటుంది కానీ కర్లీగా వేవీగా అట్లా అనిపిస్తూ ఉంటుంది. అండ్ నేనైతే ఎలాంటి హీట్ స్టైలింగ్ చేసే కంటే ముందు డెఫినెట్లీ హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అప్లై చేసుకొని ఒక 5 minutes అలా గాలి కొదిలేస్తాను. ఒక 5 minutes గ్యాప్ ఇస్తే ఆ ప్రోడక్ట్ అంతా కొంచెం హెయిర్లోకి అబ్జర్వ్ అవుతుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ నేను హెయిర్ మొత్తం ఈ మధ్య డైసన్తోనే స్టైల్ చేసుకుంటున్నాను. అండ్ చాలా మెంబర్స్ డైసన్ ఎలా ఉంది ఏంటి, ఇది వర్త్ ఇటా కాదా అని చాలా డౌట్స్ అడిగారు కదా. సో నా దగ్గర ఉన్నదైతే కంప్లీట్ సెట్ అనమాట. ఇది కాస్ట్ వచ్చేసరికి ఇప్పుడు కరెంట్ కాస్ట్ 40,000 అట్లా ఉన్నట్టుంది. అండ్ 2 ఫ్రీ బ్యారల్స్ వస్తాయి. ఈ 2 ఎక్స్ట్రా బ్యారల్స్ నేను కొన్నాను అనమాట. సో ఇలాంటివి కర్లింగ్ బ్యారల్స్ ఎంత పెద్దగా ఉంటే మనకు కర్ల్స్ అంత ఫాస్ట్గా అయిపోతాయి. 40 mm ఒకటి ఉంటాయి అండ్ 30 mm ఒకటి ఉంటాయి. 30 mmవి నేను ఫ్రీగా సెలెక్ట్ చేసుకున్నాను కానీ 30 mmవి నాకు పెద్ద ఏం నచ్చలేదండి జెన్యూన్గా చెప్పాలంటే. 40 mm దాంట్లోనే కొంచెం వాల్యూమ్ ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది కాబట్టి
నేను మళ్ళీ 40 ఎంఎంవి తీసుకున్నాను. అండ్ ఇది హెయిర్ స్మూత్ చేసుకోవడానికి ఒక స్ట్రైట్నింగ్ బ్యారెల్ లాంటిది అనమాట. స్ట్రైట్నింగ్ చేసుకోవడానికే బ్యారెల్స్ 2 ఉంటాయి. ఒకటి కొంచెం థిన్ హెయిర్ ఉన్న వాళ్ళకి అండ్ ఇంకొకటి కొంచెం వాల్యూమినస్ హెయిర్ ఉన్న వాళ్ళకి అనమాట. అండ్ మనకు సలూన్స్లో బ్లో డ్రై ఎలా చేస్తారు, ఇలాంటి ఒక రోలర్తోనే కదా. సో సలూన్ లాంటి బ్లో డ్రై రావాలంటే ఇలాంటి అటాచ్మెంట్స్ ఒకటి ఉంటాయి. ఇలా అటాచ్మెంట్స్ ఒక 7-8 ఉంటాయన్నమాట. దిస్ ఈస్ కంప్లీట్లీ బ్లో డ్రై అటాచ్మెంట్ అనమాట. జస్ట్ హెయిర్ డ్రై చేసుకోవాలంటే అలా. అండ్ దీస్ ఆర్ 40 mm స్మాల్ బ్యారెల్స్ ఏంటంటే కొంచెం హెయిర్ థిన్ ఉన్న వాళ్ళకి, తక్కువ హెయిర్ షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే త్వరగా అయిపోతుంది. లాంగర్ హెయిర్ ఉన్న వాళ్ళకి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అండ్ దీస్ ఆర్ షార్టర్ బ్యారెల్స్. ఇవి 20 mm అనుకుంటాను. బ్యారెల్స్ ఎంత తక్కువ సైజ్ ఉంటే అంత టైట్ కర్ల్స్ వస్తాయి. ఇన్ కేస్ మీరు టైట్ కర్ల్స్ ఇష్టపడే వాళ్ళైతే డెఫినెట్లీ తక్కువ తీసుకోండి. అండ్ ఇది మెయిన్ అటాచ్మెంట్ అనమాట. దాంట్లో హాట్ టెంపరేచర్ సెట్టింగ్స్ అలా కొన్ని ఉంటాయి. అండ్ కోల్డ్ షాట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. ఇక్కడ నేను యూస్ చేస్తున్నవైతే 40 mm లాంగ్ బ్యారెల్స్ అనమాట. ఇవి సపరేట్ అటాచ్మెంట్స్, పెద్ద కాస్ట్లీ ఏం పడవు. 2 కలిపి ఒక 3000 అట్లా పడతాయి అనమాట. డైసన్ ఒకటే కాస్ట్లీ. అటాచ్మెంట్స్ కావాలంటే మళ్ళీ మనం సపరేట్గా తీసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ యాజ్ యూజువల్ మీరు ముందు నా స్ట్రైట్నింగ్ వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. నేను పార్టీషన్ చేస్తాను అనమాట. మిడిల్ పార్టీషన్ తీసి ఫస్ట్ ఒక సైడ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ స్టార్ట్ చేయడం అలవాటు నాకు. ఇంత చిన్న చిన్న సెక్షన్స్ తీసుకుంటేనే మనకు కర్ల్స్ అనేది ప్రాపర్గా వస్తాయి. బ్యారెల్స్ చిన్నవనుకోండి ఇంకా తక్కువ సెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. మొత్తం అంతా అయినా నాకు ఒక ½ an hourలో కంప్లీట్ అయిపోతుంది అనమాట మొత్తం హెయిర్ అంతా. అండ్ ఎంతసేపు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అని అడుగుతారు. కర్ల్స్ అయితే నెక్స్ట్ డేకి కొంచెం న్యాచురల్గా అయిపోతాయి. అండ్ ఆ స్మూత్ ఎఫెక్ట్ అయితే నాకు అలాగే ఉంటుంది. నేను నెక్స్ట్ హెయిర్ వాష్ చేసే వరకు కర్ల్స్ ఉండవు, కానీ కొంచెం స్ట్రైట్ హెయిర్ లాగే అనిపిస్తూ ఉంటుంది. చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట. డైసన్తో చేస్తే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది. అంటే మనం ఏదో స్ట్రైట్నింగ్ చేసుకున్నాము, కర్ల్స్ చేసుకున్నాము అన్నట్టు అయితే అస్సలు అనిపించదు. కొంతమందికి ఇది ఆపరేట్ ఎలా చేయాలి ఏంటి అనే డౌట్స్ కూడా ఉంటాయన్నమాట. చాలా సింపుల్ అండి. మనం హెయిర్ దగ్గరగా తీసుకెళ్ళి స్విచ్ ఆన్ చేసి మనము అది నార్మల్ అక్కడ సెంటర్లో ఒక బటన్ ఉంటుంది అనమాట. దాన్ని మిడిల్లోకి పుష్ చేయగానే ఆటోమేటిక్గా హెయిర్ అనేది బ్యారెల్స్కి ర్యాప్ అయిపోతుంది. సో మనం సపరేట్గా కర్లింగ్ చేసుకున్నట్టు, స్ట్రైట్నింగ్ చేసుకున్నట్టు మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు అనమాట. చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. హెయిర్ వాటంతట అదే ఆ బ్యారెల్స్కి రొటేట్ అవుతూ వస్తుందన్నమాట. ఇప్పుడు నేను మీకు యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్ చూపిస్తున్నాను. ఇలా చిన్న చిన్న సెక్షన్స్ తీసుకోవాలి. దెన్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ ఏ హాట్ షాట్. ఫస్ట్ నేనైతే హాట్ ఒక 10 to 20 seconds హాట్గా పెడతాను అనమాట. అది హాట్గా పెట్టిన తర్వాత ఆ కర్ల్ సెట్ అవ్వడానికి మనం కోల్డ్ షాట్ ఇవ్వాలి. దీనికి కోల్డ్ షాట్ అంటే ఏం లేదు, అదే సెంటర్ బటన్ని టోటల్గా పైకి పుష్ చేసేసాం అనుకోండి, అది కోల్డ్ షాట్ అవుతుంది. అండ్ కంప్లీట్లీ ఆ కర్ల్ అనేది అలా సెట్ ఉంటుందన్నమాట. అండ్ ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు కొంచెం సెట్టింగ్ స్ప్రే అప్లై చేసామనుకోండి, నెక్స్ట్ డే వరకు మన కర్ల్స్ అనేటివి అలాగే ఉంటాయి. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే కర్ల్స్ చాలా మెంబర్స్కి లాంగ్ లాస్టింగ్గా ఉండదు డైసన్తో అనే ఒక కంప్లైంట్ ఉంది. అదైతే 100% నిజమే. మీరు ఎంత ప్రొఫెషనల్గా చేసుకున్నా కర్ల్స్ అయితే ఎక్కువసేపు నిలబడవండి. ఆ విషయం అయితే మీరు కర్ల్స్ కోసం ఒకటే సపరేట్గా డైసన్ తీసుకోవాలి అనుకుంటే అస్సలు తీసుకోవద్దండి. నార్మల్ ఒక 3000-4000 పెట్టి మంచి కర్లర్ ఒకటి తీసుకోండి. ఎందుకంటే కర్ల్స్ అయితే లాంగ్ లాస్టింగ్ ఉండవు. నెక్స్ట్ డేకి న్యాచురల్గా అయిపోతాయి అన్నమాట. టైట్ కర్ల్స్ అయితే ఉండవు.
కొంతమందికి నార్మల్ స్ట్రైట్నర్తో చేసుకున్నా కూడా స్ట్రైట్నింగ్ ఎఫెక్ట్ అనేది చాలాసేపు ఉండదు. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే హెయిర్లో మాయిశ్చర్ కంటెంట్ లేకపోవడమే. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే హెయిర్ ఎక్కువ ఫ్రీజీగా ఉన్నప్పుడు మంచి లివింగ్ కండిషనర్స్ కానీ లేదంటే మంచి కండిషనర్ కానీ మాస్క్ కానీ ఇలా రెగ్యులర్గా అప్లై చేయడానికి ట్రై చేయండి. హెయిర్లో అసలు కొంచెం కూడా డెన్సిటీనే లేనప్పుడు అసలు స్ట్రైట్నింగ్ అనేది ఎక్కువసేపు నిలబడదు అనమాట. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే మనం వాడుతున్న హెయిర్ స్ట్రైట్నర్ క్వాలిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ సంథింగ్ ఆన్ యువర్ హెయిర్ ఒకసారి చెక్ చేసుకోండి అలా ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, ఇది మనకు లాంగ్ లాస్టింగ్ వస్తుందా లేదా, హీట్ ఎంత పెట్టుకోవచ్చు అని చెప్పేసి. సో డైసన్లో నాకు ఇంకొక అడ్వాంటేజ్ బాగా నచ్చింది ఏంటంటే హీట్ అనమాట. ఇది 150 కంటే ఎక్కువ డిగ్రీస్ వెళ్ళేదన్నమాట. 150 ఈజ్ ప్రిట్టి ఇనఫ్ అసలు హెయిర్కి. ఇది చాలా బేసిక్. మనం స్ట్రైట్నర్లో చూసుకున్నట్టయితే బేసికే 150 ఉంటుంది అండ్ నేను 180 పెట్టుకొని చేసుకుంటూ ఉంటా. కానీ డైసన్లో ఇంకా 150 కంటే ఎక్కువ హీట్ అయితే జనరేట్ అవ్వదు. సో హెయిర్ డ్యామేజ్ చాలా చాలా తక్కువ ఉంటుంది. హెయిర్ హెల్త్ అనేది బాగుంటుంది. సో హెయిర్ స్ట్రాంగ్ అవుతుందా అంటే డెఫినెట్లీ అవ్వదు. ఎంత హీట్ లేదనుకున్నా 150 అనేది కూడా ఒక హీటే కాబట్టి హెయిర్ హెల్త్ గురించి నేను కామెంట్ అయితే చేయలేనండి. అంత హెయిర్ టెక్స్చర్ ఇంప్రూవ్ అయింది అని నేనైతే చెప్పలేను. కానీ బెటర్ దానే స్ట్రైట్నర్ డెఫినెట్గా. ముందు స్ట్రైట్నింగ్ చేసుకుంటే అంత ఫ్రిజ్ అయితే నాకు ఇప్పుడు రావట్లేదు. ఫ్రిజ్ టేమ్ డౌన్ అయ్యింది డెఫినెట్లీ. సో ఆ డైసన్లో అడ్వాంటేజ్ ఉంది, అదైతే ఒప్పుకోవాల్సిందే. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ప్రైజింగ్ ఈజ్ వెరీ వెరీ కాస్ట్లీ. డైసన్లో ఏవి తీసుకున్నా మనకు కాస్ట్లీగానే ఉంటాయి అండ్ అందరూ ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయలేరు. అండ్ ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అని మీరు నన్ను అడిగితే 50-50 అనే చెప్తాను. ఖచ్చితంగా చేసే అవసరం అయితే లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా లేదంటే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా హ్యాపీగా తీసేసుకోండి. అంతే తప్పించి మీరు స్పెసిఫిక్గా ఇన్వెస్ట్ చేయాలి, పర్సనల్ ఇంట్రెస్ట్ మీద తీసుకోవాలి అంటే తీసుకోండి. కానీ మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. కర్ల్స్ లాంగ్ లాస్టింగ్ ఉండాలి, స్ట్రైట్నింగ్ లాంగ్ లాస్టింగ్గా ఉండాలి, అదైతే ఎక్స్పెక్ట్ చేయకండి. నెక్స్ట్ రోజుకి చాలా న్యాచురల్గా అయిపోతుంది అనమాట. స్ట్రైట్నింగ్ ఎఫెక్ట్ అయితే పర్లేదు బాగానే ఉంటుంది నెక్స్ట్ హెయిర్ వాష్ వరకు. కర్ల్స్ అయితే అస్సలు ఉండవు. అండ్ ఇంకొక మెయిన్ నేను ఇది చిన్న పాయింట్ కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం ఎంత కర్ల్స్ చేసుకున్నా ఎంత స్ట్రైట్నింగ్ చేసుకున్నా బేబీ హెయిర్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ మళ్ళీ స్ట్రైట్నింగ్ చేసుకోవాల్సిందే. ఆ పైన ఒకటే అన్న, బికాజ్ బేబీ హెయిర్ అయితే టేమ్ డౌన్ అవ్వవు. ఇప్పుడు బేబీ హెయిర్ కూడా డైసన్లో కొత్తగా అటాచ్మెంట్ వచ్చిందంట. ఇప్పుడు దానికి సపరేట్గా ఖర్చు పెట్టేంత ఓపిక నాకైతే లేదు. కానీ ఆ బేబీ హెయిర్ ఇష్యూ అయితే ఉంది డెఫినెట్గా డైసన్లో. ఎస్, నేను మాట్లాడుతుంది దీని గురించే. మొత్తం కర్ల్స్ అంతా చాలా ప్రాపర్గా అయ్యాయి. కానీ మీరు హెడ్ పైన స్కాల్ప్ దగ్గర చూసుకుంటే అంత ప్రాపర్గా లేదు. అంటే ఇలా కూడా వదిలేయచ్చు, అంత పర్టికులర్గా కూడా ఎవరు చూడరు అనుకోండి. కానీ నాకు పైన కూడా చాలా నీట్గా ఉండడం ఇంపార్టెంట్. నేను యూజ్ చేస్తున్న స్ట్రైట్నర్ అండి ఇది, ఫిలిప్స్ది. చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్నట్టున్న దీన్ని కొత్తలో. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకైతే ప్రాబ్లం రాలేదు. అండ్ పైన ఒకటే కొంచెం బేబీ హెయిర్ ఉంటే లీస్ట్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ సెట్ చేసుకున్నాను. ఇక్కడ లీస్ట్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ సెట్ చేసుకొని జస్ట్ ఒక్కసారి అలా అనేస్తే మనకు మొత్తం చాలా సాఫ్ట్గా అయిపోతుంది. అండ్ పోనీ వేసుకున్నప్పుడు అంతా చాలా చాలా బాగుంటుంది. దీంట్లో డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు పైన కొంచెం వాల్యూమ్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు బ్లో డ్రైది అది రౌండ్ బ్రష్ లాంటిది ఉంది చూసారా, అలాంటి ఒక అటాచ్మెంట్ యూస్ చేశారనుకోండి కొంచెం వాల్యూమ్గా కూడా అనిపిస్తుంది. అండ్ డైసన్లో ఉండే అడ్వాంటేజ్ కూడా అదే, వాల్యూమ్ కొంచెం తక్కువ ఉన్న హెయిర్ కూడా వాల్యూమ్ కనపడేలాగా చూపిస్తుంది అనమాట. బికాజ్ ఇట్స్ ఎన్ ఎయిర్ ర్యాప్ కదా, సో గాలితోనే అది ర్యాప్ చేసుకుంటుంది అనేది నా ఒక్క ఫీలింగ్. ఇఫ్ ఇన్కేస్ నేను ఏమైనా తప్పు చెప్పింటే లేదంటే మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు అర్థమయ్యేలాగా ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్. అండ్ ఫైనలీ ఆఫ్టర్ ఒక 20-30 మినిట్స్ చాలా త్వరగా అయిపోతుంది. ఇంకొక అడ్వాంటేజ్ చెప్పడం మర్చిపోయాను, తడి జుట్టు మీదే మనం స్టైలింగ్ చేసుకోవచ్చు. దానికోసమే తీసుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. బికాజ్ మనము డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, వెట్ హెయిర్ మీదే స్టైలింగ్ చేసేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ మై ఫైనల్ లుక్.
ఎస్, నా హెయిర్ స్టైలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇలా జనరల్గా స్టైల్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఒక 30 to 40 minutes అయితే పడుతుంది. సో రోజు అయితే చాలా చాలా కష్టం. వీక్లీ ఒక 2 times, మోస్ట్లీ 2 times చేసుకుంటాను. ఇంకొకసారి జస్ట్ అలా గాలికి వదిలేస్తూ ఉంటాను అనమాట. నాకైతే ఇట్లా పాలిష్డ్ లుక్ ఉంటే చాలా ఇష్టం అండ్ ఎప్పటి నుండో అలవాటు అయిపోయింది కాబట్టి నాకు చేసుకోవడం కూడా చాలా ఈజీ అనిపిస్తుంది. కానీ కొత్త వాళ్ళకైతే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ఫస్ట్లో యూజ్ చేయడం. సో ఇట్లా సాఫ్ట్ కర్ల్స్ అంటే ఇష్టం. ఇంకా కొంచెం లూజ్ చేస్తాయి. ఇట్లా అనేసరికి అవి కొంచెం లూజ్ అయిపోతాయి అనమాట, న్యాచురల్గా కనిపిస్తాయి. సో దట్స్ ఫర్ టుడేస్ వీడియో. మీకు నచ్చిందా, యూస్ఫుల్ అయిందా, డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా హెయిర్ కేర్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట, ఓల్డ్ కూడా, అవి కూడా మంచి వ్యూస్ ఉన్నాయి ఒకదానికైతే. సో అది కూడా చూసేయండి, దాంట్లో కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కంప్లీట్లీ స్ట్రైట్నర్తోనే కర్ల్స్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. Yeah, that's for today's vlog. I hope you find this helpful and I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.